హలో అండి. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా ఈ డిజైనర్ బ్లౌజేనండి. చాలా వైరల్ అవుతుంది. చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. ఈ డిజైనర్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్స్ కూడా ఏ విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఒకే వీడియోలోని మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చూపించేస్తానండి. కాకపోతే నేను షార్ట్ వీడియో అనుకోని ఫోన్ నిలువుగా పెట్టి షూట్ చేశానండి. అందుకనే స్క్రీన్ ఇలా నిలువుగా వస్తుంది. అయితే నేను ఫస్ట్ న్యూస్ పేపర్ మీద డిజైన్ అనేది కట్ చేస్తున్నానండి. ఎప్పుడూ కూడా క్లాత్ అయినా న్యూస్ పేపర్ అయినా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేటట్టు పెట్టుకొని, ఇప్పుడు నేను బాడీ లెంత్ 15.5 పెట్టాను. షోల్డర్ 6.5 పెట్టుకున్నానండి. కింద హార్మోల్ రౌండ్ కోసం 6 ఇంచుల దగ్గర ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీస్తున్నానండి. నాది చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచీలు. 9 ఇంచీల దగ్గర ఈ విధంగా ఇలా టేప్‌ని పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసి ఈ విధంగా ఇలా టేప్‌ని పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకున్న తర్వాత కింద కూడా సేమ్ నడుము లూజ్ వచ్చేసి 8.5 మార్కింగ్ చేస్తున్నానండి. నేను నా బ్లౌజ్ కొలతల ప్రకారంగా నేను మార్కింగ్ చేస్తున్నాను. మీ బ్లౌజు ఎంత వస్తుందన్నది దానికి ఎక్స్ట్రాగా మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైన పెట్టిన డాట్స్ని ఇలా కింద పెట్టుకున్న డాట్స్ని ఇలా కలుపుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చంక రౌండ్ 1 ఇంచుకి ఇలా పెట్టుకొని ఇలా చంక రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి, ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్ కిందకి రౌండ్ నేను తీస్తున్నానండి. 3.5 ఇంచుల కింద డౌన్ చేస్తూ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ టేపును 3.5 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా 3.5 ఇంచుల దగ్గర ఇలా టేపును పెట్టి ఇప్పుడు పైన పెట్టిన డాట్కి ఈ డాట్కి ఇలా కలుపుకొని మధ్యలో రౌండ్ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి 8 ఇంచుల దగ్గర టేప్ ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్కి టేప్ పెట్టి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ మధ్యలో నేను డిజైన్ అనేది డ్రా చేస్తాను. ఇప్పుడు పై వైపుకి నేను మధ్యలో ఒక 2 ఇంచెస్ అంటే నెక్కి నేను వేసే డిజైన్కి 2 ఇంచెస్ అయితే ఉంచేస్తున్నానండి. ఉంచేసి మధ్యలో ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. నేను పెట్టిన 8 ఇంచుల్లోని 2 ఇంచులు వదిలేసి మిగతాది నేను ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను. ఇలా పైన చిన్న స్క్వేర్ షేప్ ఈ విధంగా ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఇలా నేను డ్రా చేశానండి. ఇప్పుడు నేను ఎన్ని ఇంచెస్ వదిలేసాను అనేది ఒకసారి చెక్ చేస్తాను. 2 ఇంచెస్ ఇక్కడ మధ్యలో ఉందండి. ఈ 2 ఇంచెస్ నెక్కి నేను వేసే డిజైన్కి మధ్యలో 2 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా డ్రా చేశానండి. పైన మనం కట్ చేసి ఉక్స్ అది పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇదైతే బ్యాక్ ఓపెన్ అండి. నేను ఏ విధంగా అయితే డిజైన్ డ్రా చేశానో అదే విధంగా పేపర్ని కట్ చేస్తున్నానండి. నేను ఇలా కట్ చేసిన తర్వాత పేపర్ ఓపెన్ చేస్తాను. నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలా డిజైన్ అనేది చేశాను. నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను బ్యాక్ కింద కూడా కట్ చేసి మిడిల్లో బటన్స్ పెట్టుకుంటాను. పైన కూడా ఒక బటన్ పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్లౌజ్ డిజైన్ కోసం ముందుగా ఇంకొక పేపర్ని కట్ చేసుకుందామండి. డిజైన్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక వైట్ పేపర్ని తీసుకొని ఇప్పుడు పేపర్ ఫోల్డింగ్ మన వైపుకు ఉన్నట్టు చూసుకొని ఇప్పుడు 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా చేస్తున్నాను. ఇప్పుడు 3.5 ఇంచుల దగ్గర ఇలా టేప్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక నెక్ విడ్త్ 3.5 పెట్టుకున్నాం కదా, అలాగే 3.5 దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, పేపర్ ఇలానే ఉండాలండి. ఇప్పుడు ఈ 3.5 ఇంచులోని 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 2 ఇంచుల డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా 2 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మనం ఈ 3 డాట్లను కలుపుకొని ఒక బాక్స్ షేప్ ఈ విధంగా వచ్చేటట్టు డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపు లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకి ఒక 1/2 ఇంచ్ అలా కొంచెం డౌన్ చేసుకోవాలండి. కొంచెం చూస్తున్నారు కదా, ఈ కార్నర్లో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిడిల్లో ఈ నిలువు గీత ఉంది కదా, ఈ మూల నుంచి ఇలా ఈ మూలకి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకున్నాం కదా, దానికి ఈ విధంగా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, ఇలా క్రాస్గా ఈ విధంగా కొంచెం షేప్ అనేది బాగా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఈ విధంగా పేపర్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున మనం ఏదైతే డ్రా చేసామో డిజైన్, ఆ డిజైన్ లైన్ ప్రకారం మనం దీన్ని కట్ చేసుకుందాం. మనకి బకరం, మనం రెడీమేడ్ బకరం కొనుక్కుంటే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మనం దీన్ని డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే ఈరోజు బకరం వాడట్లేదు, కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ని వేసిస్తున్నానండి. ఇది మనకి వేస్ట్ పడేద్దాము. ఇప్పుడు ఈ డిజైన్ ఓపెన్ చేసుకుంటే ఒకసారి చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి డిజైన్ రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మెయిన్ మనం ఏదైతే పేపర్ని కట్ చేసామో ఈ పేపర్ని బేస్ చేసుకుంటూ మనం లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేసాను. ఫ్రంట్ వైపు మామూలుగా ఇలా క్లోజ్లో ఉంది, నెక్ ఏమీ కట్ చేయలేదు. బ్యాక్ అయితే యాజ్ ఇట్ ఈస్ పేపర్ ఎలా ఉందో అలా కట్ చేసేసాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయగా చిన్న చిన్న ముక్కలు మిగిలిన లైనింగ్ క్లాత్ నేను ఈ విధంగా జాయిన్ చేశానండి. ఇలా జాయిన్ చేసి ఇప్పుడు మనం పేపర్ కట్ చేసాం కదా, ఆ పేపర్ పెట్టి నేను స్టిఫ్గా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసుకున్నానండి. నా దగ్గర బకరం లేదు, మీ దగ్గర ఒకవేళ బకరం ఉంటే బకరంని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో దీన్ని అటాచ్ చేసుకోవాలి. నేనైతే కుట్టేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. 1/2 ఇంచ్ మాత్రం ఖర్చు కోసం ఉంచుకోవాలండి. ఇలా నేను మొత్తం ఎక్స్ట్రా అంతా తీసేసాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మడుచుకుంటూ దీన్ని ఇలా చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇలా నేను కుట్టేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు నేను దీన్ని మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టి కరెక్ట్గా మన షోల్డర్ ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో దానికి కరెక్ట్గా ఈ నెక్ పీస్ని పెట్టుకొని ఇలా పిన్స్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు జరగకుండా ఉంటుందండి. అలాగే నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు థ్రెడ్స్ అనేవి ముందుగానే రెడీ చేశానండి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని మనం ఇలా పిన్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ మూలలు ఉన్నాయి చూడండి, ఈ మూలల దగ్గరికి ఈ థ్రెడ్ వచ్చేటట్టు కొంచెం ఇంకా లోపలికి చిన్నది ఉండేటట్టు పెట్టుకొని థ్రెడ్ పైనుంచి స్టిచ్ అనేది పడాలండి కుట్టేటప్పుడు. ఇలా మనం థ్రెడ్స్ని కూడా సెట్ చేసేసుకొని ఇలా క్లాత్ జరగకుండా పిన్స్ పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ జరగకుండా చాలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇలా పెట్టుకొని మనం ఏదైతే ముందు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా బకరం అండ్ లైనింగ్ క్లాత్కి, అదే కుట్టు పైన కుట్టు పడేటట్టు మళ్ళీ మనం కుట్టు అనేది ఇలా చుట్టూ కూడా వేసుకోవాలి. ఇలా నేను వేసి తీసుకొస్తానండి మెయిన్ క్లాత్ పైన. ఇప్పుడు క్లాత్ పైన కుట్టేశాను, తీసుకొచ్చాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని తీసేసాను. ఇప్పుడు మనం ఈ మూలల దగ్గర ఇలా కట్స్ ఇచ్చుకోవాలండి. చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది మనకి అవతల సైడ్కి టర్న్ చేసేటప్పుడు చాలా బాగా టర్న్ అయిపోతుంది. అలా కట్స్ ఇవ్వడం వల్ల మూలలు కూడా చాలా బాగా వస్తాయండి నీట్గా. ఇలా ఈ విధంగా థ్రెడ్స్ అనేవి కొంచెం పట్టుకొని ఇలా లాగితే మనకి మూలలు అనేవి బాగా తెలుస్తుంది. ఇలా నేను టర్న్ చేసేసానండి. నీట్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా నేను దీన్నైతే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు మనం లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు నాకు రెడీ అండి. అక్కడికి నేను ఒక మార్కింగ్, అలాగే పై వైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అంటే 15 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ కింద వైపున ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు పై వైపు కూడా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఎంతవరకు వస్తుందో చూసుకొని 3.5 లేదా 4 ఎంతవరకు వస్తుందో చూసుకొని ఆ విధంగా మీరు పాయింట్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఇటు సైడు నేను 1/4 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసి దీన్ని ఈ విధంగా షేప్ ఇస్తున్నానండి. ఇది ప్రిన్సెస్ కట్. ఇప్పుడు చంకా దగ్గర నుంచి ఇలాగ మనం ఈ పాయింట్కి కలుపుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా ఇలా ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకుంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందాము. ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే స్టిచ్చింగ్ కూడా అలాగే వేసుకున్నా కూడా అంతే క్లాసీ లుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని తీసేద్దాము. ఇప్పుడు మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలా నార్మల్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ పీసు ఒకసారి చెక్ చేసుకొని ఇలా పెట్టుకొని దీన్ని మనం చూసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా పెట్టుకొని ఇలా
ఈ పై వైపున ఉన్న కార్నర్, ఈ కార్నర్ రెండు సమానంగా ఇలా పట్టుకొని ఇలా కుట్టుకుంటూ క్లాత్ని ఈ విధంగా తీసుకురావాలి. లేదంటే మీరు ముందు పిన్స్ పెట్టేసుకున్నారనుకో కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా నేను కుట్టి తీసుకొస్తాను. రెండు వైపులు కూడా క్లాత్ని జాయింట్ చేసేసి తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, నేనైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నాక ఫ్రంట్ వైపు చాలా నీట్గా ఉంది. అలా కింద వైపు కూడా నేను ఈ విధంగా లైనింగ్ క్లాత్ కింద ఇలా కుట్టేశాను. దీన్ని లోపల వైపుకు మడుచుకుంటూ మనం చేత్తో తర్వాత ఈ విధంగా హెమ్మింగ్ అనేది చేసేస్తానండి. ఇప్పుడు నేను బ్యాక్ కూడా రెడీ చేసేసానండి. బ్యాక్ రెడీ అంటే ఏమీ లేదు, జస్ట్ మధ్యలోకి కట్ చేసేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టి చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసి లోపల వైపుకు టర్న్ చేసేసాను. అలాగే బ్యాక్ సైడ్ కింద ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేసానండి. అలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి రెండు వైపులు కూడా. ఇలా నేను షోల్డర్ అనేది జాయింట్ చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి నాది నార్మల్ హ్యాండ్స్. నేను రెగ్యులర్గా హాఫ్ హ్యాండ్స్కి మనం ఎలా కట్ చేసుకుంటామో అలానే ఒక పేపర్ పైన కట్ చేసి అది మెయిన్ క్లాత్ పైన ఇటు సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫోల్డింగ్ వైపు. అలాగే పై వైపుకి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా పైకి పెట్టుకున్నాను. కొంచెం ఒక 2-3 కుచ్చులు పైన చిన్నది లైట్గా పెడదామని ఇలా పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసానండి. నేను లైనింగ్ క్లాత్ ఏమీ వేయలేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ చివరి భాగాన 1/4 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హ్యాండ్ చివరి వరకు కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ అన్నిటిని కూడా ఇలా లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకుందామండి. మధ్యలో ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుందాము. ఇలా మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ కూడా మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని నేను ఎలాస్టిక్ 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనం బ్లౌజ్ చివరి వైపున ఎక్కడ వరకు అయితే చివరి ఉందో చివరి వరకు ఇలా గట్టిగా లాగుతూ చివరి వైపుకి ఈ విధంగా పెట్టి కుట్టాలి అండి. అయితే ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు నేను మిషన్ పైన చూపిస్తాను. ఇది ఇలా మనం గట్టిగా లాగి కుడితే మనకి చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వస్తూ బుట్టలాగా చాలా బాగా కనిపిస్తుంది. ఇలా నేను స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఇలా నేను 2 హ్యాండ్స్కి కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు చివరన ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుడుతున్నానండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఎలాస్టిక్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను. మనం హ్యాండ్కి కూడా మధ్యలో సెంటర్ భాగాన మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ రెండు కలిసేటట్టు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్య మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సూదిని కిందికి ఇలా దింపుకొని ఇప్పుడు ఎలాస్టిక్ చిన్నది క్లాత్ పెద్దది కదా, దీన్ని ఇలా గట్టిగా లాగి బ్లౌజ్ హ్యాండ్స్ ఎండింగ్ అంటే లాస్ట్కి ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ ప్రకారం ఎలాస్టిక్ వచ్చేటట్టు చూసుకొని ఇలా గట్టిగా లాగుతూ ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. గట్టిగా లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వస్తుందండి. చూస్తున్నాం ఇటువైపు స్టిచ్ చేశాను కదా, మళ్ళీ సేమ్ మధ్యలోకి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇటువైపు లైన్ ప్రకారంగా పెట్టుకొని లాగుతూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని చంక లోతు ఒక 1/4 ఇంచ్ ఇలా లోతు తీసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకుందామండి. మీకు ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా ఏ పాయింట్ దగ్గరైనా ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటూ వస్తే మనకి షోల్డర్ మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చాక క్లాత్ మనం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మనం చెయ్యి జాయింట్ చేసుకుంటూ వస్తుంటే మనకి షోల్డర్ దగ్గరికి వచ్చే వరకు కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో 2-3 కుర్చీలు అంటే ఆపోజిట్ అంటే అటు నుంచి ఒక 2-3 కుర్చీలు, ఇటు నుంచి ఒక 2-3 కుర్చీలు వచ్చేటట్టు పెట్టుకుంటూ మనం హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. అలా నేను హ్యాండ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంతైతే ఫిట్టింగ్ సైజ్ బ్లౌజ్ ఉంటుందో హ్యాండ్ లూజు నడుం లూజు అవన్నీ కూడా మార్కింగ్ చేసుకున్నామో అలాగా ఆ మార్కింగ్ ప్రకారం ఇలా సైడ్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. ఎప్పుడు కూడా ఈ 2 స్టిచ్చింగ్ అనేవి సమానంగా ఒక దగ్గర కలవాలి.
ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా నేను సైడ్ జాయింట్ అనేది చేసేస్తానండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, ట్రెండింగ్ బ్లౌజ్ అండి. మీరు ఒక్కసారైనా ఈ బ్లౌజ్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మనకు కావాలంటే థ్రెడ్స్ కట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా థ్రెడ్స్ మన లోపల వైపుకి పెట్టేసుకొని మామూలుగా నార్మల్ బ్లౌజ్లా కూడా వాడచ్చు. అది ఎలాగనేది నేను చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో. ఇక్కడ నేను ఒక బటన్ అనేది పెట్టేస్తానండి, కింద ఉక్సులు పెట్టేస్తాను, అంతేనండి. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.